రేపు ఆదివారం జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రుల నుండి అవగాహన ర్యాలీ నిర్వహించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 5 సంవత్సరాలలోపు చిన్నారులు మొత్తం 1,91,883 మంది ఉన్నారని, వీరందరికీ 1,007 బూత్లను ఏర్పాటు చేసినట్లు, పట్టణ కేంద్రాల్లో 241 బూత్లను, గ్రామీణ ప్రాంతాల్లో 727 బూత్లను, 37 ట్రాన్సిట్ బూత్లను, 37 మొబైల్ బూత్లను, 101 పర్యవేక్షణ అధికారులను, 4,277 బూత్ మెంబర్లను, 428 ఆరోగ్య కార్యకర్తలను, 1,112 ఆశా కార్యకర్తలను, సుమారు 1,500 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమం కోసం 2,11,100 పోలియో డోసులను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. అన్ని శాఖల సమయంతో సహకారంతో బూత్ స్థాయి నుండి ప్రతి గ్రామం, పట్టణంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించి పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, డిఐఓ డాక్టర్ అశోక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సికిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మనకు జిల్లాలో మనము రేపు ఇనాగ్రేషన్ అన్నది, లాంచింగ్ అన్నది మనం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మనం బిఎస్సి దుబ్బాలో మనం చేసుకుంటున్నాము. ఆదివారంలో 28వ తారీఖు నాడు. అట్లాగే అందరూ ప్రజాప్రతినిధులు మరి అందరూ కూడా వాళ్ళ ఏరియాలలో వాళ్ళు ఇనాగ్రేషన్ అనేది చేస్తూ ఉంటారు. మనము జిల్లాలో ఈ 5 సంవత్సరాల పిల్లలందరూ మనకు 1,91,883 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కవర్ చేసే విధంగా మనం టార్గెట్ చేస్తూ అందరికీ మనం బూతులు కూడా ఆర్గనైజ్ చేస్తాము. ఇందులో భాగంగా మనకు 1,007 పోలింగ్ బూత్స్ అనేవి ఉన్నవి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లలో, అన్ని తర్వాత సబ్ సెంటర్లు, పిహెచ్సిలు, యూపీహెచ్సిలు అన్ని చోట్ల కూడా, సిహెచ్సిలో అన్ని చోట్ల కూడా ఈ పోలియో బూత్స్ ఉంటాయి. దానికి మళ్ళీ తోడుగా మనము కొన్ని బూత్లను కూడా మనం పెట్టుకున్నాము ఏరియాస్ని బట్టి. అట్లా మనకు 1,007 ఉన్నాయి. అర్బన్లో వచ్చేసి 241 ఉన్నాయి. రూరల్లో వచ్చేసి 766 బూత్లు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం ట్రాన్సిట్ కూడా ఉన్నాయి. ఏంటంటే రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టేషన్స్ కానీ, ఇట్లాంటి అన్ని చోట్ల అవి మనం ఒక 37 ట్రాన్సిట్ పాయింట్స్ అనేవి మనం ఉన్నాయి. ఎందుకంటే వస్తూ పోతూ ఉంటారు పక్క జిల్లా నుంచి మన జిల్లాకి, పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి అందరు కూడా మాస్ క్యాంపెయిన్ ఒకటేసారి జరగాలి కాబట్టి మనము ఒక ట్రాన్సిట్ టీమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ ట్రాన్సిట్ టీమ్స్ అనేవి ఈరోజు రాత్రి 12 గంటల మిడ్నైట్ 12 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. సో అందరూ కూడా ఇది గమనించి మనము స్టాఫ్కి సహకరించి వాళ్ళు తమ పిల్లలకి కూడా ఈ పోలియో వ్యాధి రాకుండా పోలియో చుక్కలు వేయించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. సో దీనికి అందరికి కూడా స్టాఫ్ ట్రైనింగ్స్ జరిగినవి. సో అన్ని వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. ఎవ్రీథింగ్ గైడ్లైన్స్ ప్రకారము మనం అన్నీ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాము. అందరు గమనించి తమ పిల్లలకు వేయించాలి. భాగంగా మనము అందరూ కూడా పీడియాట్రిషియన్స్ కూడా మనము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు కూడా మనకు పిల్లలకు కూడా వ్యాక్సిన్ అనేది వేస్తూ ఉంటారు. వాళ్ళ తర్వాత మనకు ఐరిస్క్ ఏరియాస్ అనేవి ఉన్నవి. అంటే మనకి ఏవైతే కన్స్ట్రక్షన్ సైట్స్, బ్రిక్లీన్స్, నోమాడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే మనకి ఇక్కడ ఐడి ఉండదు, వాళ్ళకి ఆధార్ ఉండకపోవచ్చు. ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకెక్కడైనా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళని కూడా కవర్ చేసే విధంగా మనకు 129 ఐరిస్క్ సైట్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా వ్యాక్సిన్ ఇస్తాము. అలాగే ఈ బూత్ టైమింగ్స్ వచ్చేసి మనము ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళు బూత్లో ఉంటారు. సో ఇప్పుడు అది డ్రాప్స్ ఆ టైంలో ఆ పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించాల్సింది కోరుతున్నాం. తర్వాత 29-30 రోజుల్లోనేమో ఇంటింటికి వైద్య సిబ్బంది అందరూ ఇంటింటికి వస్తుంటారు. వాళ్ళు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హౌస్ విజిట్స్ చేస్తారు. ఆ హౌస్ విజిట్స్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, ఆదివారం నాడు మిస్ అయిన పిల్లలకి మాత్రమే వేస్తారు. అట్లాగే ఇంటికి కూడా మార్కింగ్ వేస్తారు. ఎందుకంటే ఆ ఇంట్లో కవర్ అయినా లేదా, వాళ్ళని టచ్ చేసినారా లేదా అనేది మార్కింగ్ ఉంటుంది. ఒక్క చైల్డ్ కూడా మిస్ అవ్వకుండా మనము ఇది వేస్తుంటాము. అట్లాగే పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎడమ చేయి చిటికెన వేలికి వాళ్ళు ఫింగర్ మార్కింగ్ చేస్తాము. దానివల్ల కూడా మళ్ళీ డబ్బులు వేయకుండా అన్నది ఉంటుంది, గుర్తింపు అన్నది ఉంటుంది. కాబట్టి అది సహకరించాలి. పిల్లలకు మార్కింగ్ చుక్కలేసిన తర్వాత మార్కింగ్ చేస్తారు. హౌస్ విజిట్ చేసిన తర్వాత హౌస్ మార్కింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు ప్రజలు గమనించి సిబ్బందికి కూడా సహకరించాల్సిందే కోరుకుంటున్నాను.